ఇండియన్ మిలిటరీ లేదా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే 3 విభాగాలు చెప్పుకోవచ్చు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. మనం రీసెంట్గా పెహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ చూసాం. ఈ 3 విభాగాల కోఆర్డినేషన్ ఎంత అవసరమో దానికి సంబంధించి ఈ 3 విభాగాల్లో ఇంటిగ్రేషన్ అనేది ఇంకా కొంత పెంచాలని, ముఖ్యంగా ఇండియన్ మిలిటరీ కమాండ్ సిస్టంలో మోడర్నైజేషన్, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలని చెప్పి ఇంటర్ సర్వీసెస్ కోఆర్డినేషన్ పెంపొందించడం కోసం ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ కొత్తగా ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. ఆయన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మరియు సెక్రటరీ ఆఫ్ మిలిటరీ అఫైర్స్కి ఒక కొత్త పవర్ ఇచ్చారనమాట. ప్రత్యేకంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి ఏంటి అంటే జాయింట్ ఇన్స్ట్రక్షన్స్, జాయింట్ ఆర్డర్స్ జారీ చేయొచ్చు అని చెప్పి. ఎందుకు ఈ జాయింట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ జాయింట్ ఆర్డర్స్ అంటే ఇప్పుడు కొన్ని ఆపరేషన్స్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి చేయాల్సి వస్తాయి, లేదా నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి చేయాల్సి వస్తాయి, లేదా ముగ్గురు కలిసి చేయాల్సి వస్తాయి. ఆ టైంలో టు బూస్ట్ ద జాయింట్నెస్, టు బూస్ట్ ద కోఆర్డినేషన్ అండ్ లేటెన్సీ తగ్గించడం, రిడెండెన్సీ తగ్గించడం అండ్ కోఆర్డినేషన్ పెంచడం, వీటి కోసం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి ఫుల్ పవర్స్ ఇచ్చారనమాట. ఆయన జాయింట్ ఇన్స్ట్రక్షన్స్, జాయింట్ ఆర్డర్స్ జారీ చేయొచ్చు అనమాట.